మీరు ప్రభువా మనతో నిలబడి ప్రభుత్వం ఆరాధించుకుంటున్నాం. ఆరాధన కూడా స్తుతులకు పాత్రులైన మా ప్రభువానికి స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సజీవంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. అవును ప్రభువా, నువ్వు మాట్లాడితే ప్రభువా కుంటి వాడు నడిచాడు అయా, చూపు లేని వాడికి చూపించాడు అయా, చెంపి గల వాడు విన్నాడు నీకు స్తోత్రాలు అయా. దొంగల కోసం దొరగా ఈ రోజు జీవిస్తున్నాం నాయన, నీకు స్తోత్రాలు. ఒక్కసారి మాతో మాట్లాడాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. యేసయ్యా మాతో మాట్లాడాలి ప్రభువా, మా జీవితం మీరు ఇచ్చింది నాయన, నీ స్తోత్రము ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా మా వంతు నాయన మేము ఏ రీతిగా బ్రతకాలో అయా మాకు నేర్పించండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన మాతో మాట్లాడాలి అయా, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. నీ స్థిరమైన సాధ్యంలో చేర్చబడటానికి ప్రభువా అయా అయా నీలా ప్రభువా అయా సాత్వికం కలిగి సమాధానం కలిగి నిన్ను పోలి పరిశుద్ధంగా జీవించుకుంటూ మా అందరికీ మీరు దయచేయండి. అవును నాయన అయా, పరిశుద్ధంటే మాటలతో కాదు కానీ ప్రభువా మా క్రియల్లో చూపించబడుతున్నావు ఆయన. అయా మా క్రియల పరిశుద్ధతను చూపించబడుతున్నావు, నీకు స్తోత్రాలు అయా. మేము చూపించేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా అయా. మీరు మాకు వచ్చారని మేము సంతోషపడటం కాదు కదా నాయన అయా, మమ్మల్ని బట్టి మీరు సంతోషించేలా మేము బ్రతుకు సహాయం దయచేయచ్చు అయా. మాతో మాట్లాడండి ప్రభువా, నీకు అయా 3 దినాలు ఉపవాస పురుగులో నీ మాత్రమే జరిగించుకున్న విధానపడితే నీకు స్తోత్రాలు ప్రభువా అయా. ఏ కార్యం జరిగేదండి అయా, అది నీ ఆధీనంలోనే ఉన్నదని మేము నమ్ముతున్నాము అయా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి.
బ్రతుకులు మమ్మల్ని దృష్టించున్నాం. మా బ్రతుకులు లేదండి అభివృద్ధి చేయడానికి, మా పాపములు కడగడానికి, మమ్మల్ని ప్రత్యేకపరచడానికి, ప్రత్యేక జనంగా నిలబెట్టి వాడుకోవడానికి నీవు తప్ప మాకు ఎవరున్నారు? మా బ్రతుకులు చూసిన వారు ఆమె ద్వారా ఉండిపోతున్నారు. మనం కనికరించే వారు లేనప్పుడు, మాకు ఆదరణ చూపించే వారు లేనప్పుడు, నీ ప్రేమ చేత, నీ వాక్యం చేత, నీ దైవం చేత మమ్మల్ని ఆకర్షించుకొని ఒకసారి చెదిరిపోయిన మమ్మల్ని ఒక సంఘముగా సమకూర్చి వాటికి కావడానికి ఒక సంఘ కాపాన్ని నిర్మించి మేము జీవించాల్సిన విధములు, మా క్రమములు, మా జ్ఞానములను బోధిస్తున్నాం. ఐక్యత లేని వారు ఒంటరి జీవితాల మీద కోరములు దాడి చేస్తున్న సమయాన్ని, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని మాకు సంఘము ద్వారా అనుగ్రహించేవారు. ప్రభు మా యొక్క బ్రతుకుల్లో ఒకరు పాపములు ఒకరు తరపున విజ్ఞాపన చేసి ప్రార్థన పెట్టి మొరపెట్టి విడిచిపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించారు. ప్రభా మేము ఏదైనా చేస్తే మమ్మల్ని తండ్రి సరిచేయండి, మాలో చేదైన వేరు తీసివేయండి, నీలో ఫలవంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఆరాధన ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, మా జీవితాల ద్వారా, మా బిడ్డల ద్వారా, మా పనుల ద్వారా నీ నామాన్ని మహిమపరిచే కృపను మాకు దయచేయండి. ప్రభా నీవు తండ్రి నీ పరిశుద్ధ జగన్ మమ్మల్ని నిలబెట్టుకున్నావు. ప్రభు నిలబెట్టుకున్నందుకు తండ్రి మమ్మల్ని నిలబెట్టిన దేవుడికి మహిమకరంగా ఘనకరంగా మేము జీవించే కృపను మాకు దయచేయండి. ప్రభా నీలో ఫలించడానికి తండ్రి నీ కృప చూపించండి. ఫలించేటప్పుడు అపవాది శోధనలు ఎన్నైనా అధిగమించి జయించే సామర్థ్యం మాకు దయచేయండి. శోధనలు ఎన్నైనా జయించి వాడి జీవోక్ష బలములు భూమి యొక్క మంచి పదార్థాలను భుజపడిస్తారని వాక్యం ద్వారా మాకు మాట్లాడాలి. ప్రభా మాయండి ఈ క్షేమకరమైన జీవితం మాకు అనుగ్రహించారు. వందనాలు. సుఖముగా వెళ్ళవచ్చు సంవత్సరాలు శాంతిని సుఖజీవమైన ప్రభా సుఖజీవము ఆయుష్ను దేవుడు నీకు అనుగ్రహిస్తుండగా ఆయన చేతికి వచ్చి ఆయనకి ఇష్టడిగా బ్రతకడానికి క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదని ఆయన యందు ప్రేమకు బదులుగా మనం తయారవ్వాలని సువాసనగా పరిమళ సువాసనగా తయారవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు కట్టుబడి మనం అందరం కూడా చెదిరిపోయి ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం కట్టుబడి అన్యంగా ఉన్నప్పుడు ఇక సంఘంలో చేర్చబడి దేవుని యొక్క చేర్చబడినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకొని మనకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మేము ఎదురు చేరినప్పుడు ప్రభా నీ పరిశుద్ధతను బట్టి మా పాపమని మాకు తెలుసు. మేము నీ దగ్గర చేరినప్పుడు నీ జ్ఞానం బట్టి మేము అజ్ఞానం మాకు చేరింది. ప్రభా నీవు గొప్పవాడు, మేము చాలా అల్పంగా దూరమైన వారు మాకు తెలిసింది. అది నీ సన్నిధి చేరబట్టే తెలిసింది. కాబట్టి ప్రార్థన నీ సన్నిధి చేర్చుకునే ఆరాధన ప్రభా అంతటిలో పడుతుంది. మీ నుండి మేము ఆత్మతో నింపి సగం మీద చూపించింది. దాని బట్టి ఈ ప్రార్థన మా ప్రార్థించేది.